ముఖ్యంగా మిమ్మల్ని ఎందుకు చూసినామంటే స్వచ్ఛతా ఈ సేవ అంటే పరిసరాలు పరిశుభ్రంగా పెట్టుకోవాలా అనే ఉద్దేశంతో. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. మనం ఆరోగ్యం బాగుంటే మనం ఏదైనా పని చేసుకోవచ్చు, ఏ పనైనా కానీ. ఆరోగ్యం బాగాలేదనుకోండి, దీన్ని బయట పెట్టే ఖర్చు అంతా ఆరోగ్యానికి పెట్టుకోవాలి, మిగిలిన దానికంతా మనం అప్పు చేద్దాం. ముఖ్యంగా మనం ఆరోగ్యం ఎందుకంటే నీటి ద్వారా కానీ గాలి ద్వారా కానీ మనం తినే ఆహారం ద్వారా కానీ ఆరోగ్యం కలుషితం అయ్యి మన ఆరోగ్యం చెడిపోవచ్చు అన్నమాట. అది కాకుండా ఉండాలంటే నీరు అనేది మేము చూసుకుంటాం. ఎందుకంటే మీరు బోర్ల ద్వారా కానీ లేకపోతే మన స్కీమ్ ద్వారా వచ్చే నీళ్ళని మేము క్లోరిన్ కలిపి లేకపోతే ట్యాంకు శుభ్రపడి 10 రోజులకు ఒకసారి దానికి ఏం చేస్తాం. ఎక్కడి వరకు చేయగలుగుతాం మేము? ట్యాంక్ నుంచి పైప్ లైన్ పోయేంత వరకు మేము చేయగలుగుతాం. మళ్ళీ మీరు ఇంటి దగ్గర కుళాయిలు అనేది మీరు పరిశుభ్రంగా పెట్టుకోవాలి. ఏదైనా ఊడిపోతే ఇలా ఆన్లో ఉంటే బంద్ చేయడం కానీ, లేకపోతే ఎక్కడైనా లీకేజ్ ఉంటే సాధ్యమైనందుకు 100-200 అయితే మనమే చేసుకుంటాం. అందుకంటే ఎక్కువైతే మాకు చెప్తే మేము చేస్తాం. ఆ విధంగా బయట నీళ్ళు అది కూడా చెప్తాం, బయట నీళ్ళు కూడా చెప్తాం, బయట నీళ్ళు కూడా చెప్తాం. ఎందుకంటే మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ నేనైతే ఉద్యోగం చేస్తాను, డబ్బులు నేను సొంత డబ్బులు నేను పెట్టను. గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ గవర్నమెంట్ డబ్బులు ఇస్తే ఆ పంచాయతీ కార్యదర్శిగా నా ఆధీనంలో ఉంటాయి. నేను దానికి మీ ఊరి పేరుకి ఖర్చు పెడతాను. ఏదైనా రోడ్డు కానీ లైట్లు కానీ లేకపోతే నీళ్లు కానీ ఇంకోటి ఏదైనా కానీ నా సొంత డబ్బులు కూడా పెట్టాను. నేను మీకు గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు జవాబుదారితాను. మీరు కూడా మీరు కూడా సహకరించాల. ఇప్పుడు మీరు ఎవరైనా నీళ్లు పోస్తా అంటారు, కింది రోజులు పోతాయి, నేను పైన ఉన్నాను కదా, కింది రోజులు వాళ్ళు నాకు పైన ఆరిపోతుంది, కింది రోజులు చేరుతాయి, నాకు సంబంధం లేదు అని మనం అనుకోకూడదు. ఇప్పుడు ఎక్కడి నుంచి పై నుంచి నీళ్ళు వస్తాయి, అంగాలం కూడా నీళ్ళు వస్తూ ఉంటాయి. నా ఇంట్లో పైన నేను కింద ఉన్నాను, నాకేం కాలేదు వాళ్ళు అనుకోకూడదు. ఎవరైనా వ్యక్తిగత పరిశుభ్రంగా పెట్టుకుంటేనే మేము ఏదైనా చేయగలుగుతాం. ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా లేకపోతే ఫైన్ అయినా ఫైన్ పేపర్ ఇస్తాం, ఫైన్ మామూలుగా అంటారు. అంటే ఒక డిపార్ట్మెంట్ గురించి ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తా అనుకోండి, అతను పోలీసు ఏం కాదు, ఒక పేపర్ ఇచ్చిపోతాడు ఏం కాదని. అదే పోలీసులు చెప్తే ఇంకో రకంగా ఉంటుంది. మేము ఎందుకు అంత దూరం పోకూడదని చెప్పేసి మామూలు మంచి వాళ్ళతో చెప్పుకుంటూ పోతాం. వ్యక్తిగతంగా అదే మన ఊరి పిల్లలే, అంగన్వాడీ సెంటర్ మన ఊరి పిల్లలే, మన ఊళ్ళే, ఏదైనా జరిగినా కానీ మన ఊరి పిల్లలే అని ఎవరు అనుకోరు. అట్లా అనుకుంటే నీళ్ళు అనేవి పోనే పో. మా సైడ్ 1800-2000 అడుగులు వేస్తే కానీ నీళ్లు పడవు. ఈ బంగాళాఖాత డ్యామ్ దగ్గర ఉంది, 170-80 అడుగుల నీళ్లు పడతాయి. అంటే అందరికీ ఏదో లేకపోతే దాని వాల్యూ తెలుస్తుంది. మనకి నీళ్లు ఉన్నాయి కాబట్టి మాకు కూడా 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి మోటార్ ఆన్ చేస్తాంలే, అప్పుడే మేలు లేదు, దాని విలువ తెలుస్తుంది అనుకుంటాం. కానీ అంటే అందరికీ అదే ఉండదు కదా. ఇప్పుడు మీరు ఉంటుంది చేస్తుంటే పిల్లలు ఉండాలి. ఇంకొంతమందికి పశువులు ఉంటాయి, పశువులు రోజు నీళ్లు పెట్టాలా, కడగల దాన్ని. కాబట్టి రోజు అనేది మాకు సాధ్యమైనంత వరకు వదులుతాము. మీరు కూడా పరిశుభ్రంగా పెట్టుకుంటే కానీ మనకు సాధ్యపడదు అన్నమాట. ప్లస్ ఇంకోటి, సంవత్సరం క్రితం వరకు మనకు కసువు తీసుకునే వాళ్ళు వస్తారు, వాళ్ళు క్లాప్నిక్లో ఉంటారు మా భాషలో. సంవత్సరం ఎందుకంటే వాళ్ళకి ఇంతకుముందు జీతాలు పైనుంచి డైరెక్ట్ వచ్చేయడం అనమాట. అవి ఎప్పుడో 2 నెలల ఒకసారి 3 నెలల ఒకసారి వచ్చేది. కాబట్టి వాళ్ళు కూడా ఏదో మేము 5 నెలల్లో ఏదో చెప్పుకొని మా వాళ్ళు ఏదో మేము పడి పని చేపిస్తాను. కానీ వాళ్ళు 2 నెలలు ఒకసారి ఎప్పుడోసారి వచ్చినా మా సార్ ఇస్తాలే అని చెప్పి పని చేస్తాను. ఎవరన్నా కానీ మనం బయట పని పోతున్నామంటే మనం దాని మీద ఆధారపడి ఉంటే కాబట్టి మనం పని పోతాం. మన దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి, మనం పనికి పోం కదా. ఇక్కడ వచ్చాను తిన్నాను కానీ మా మీద నమ్మకంతో చేసినారు. ఇప్పుడు కూడా ఓ సంవత్సరం పని చేయలేదు, మళ్ళీ ఇప్పుడు 1వ తారీఖు నుంచి వస్తారు వాళ్ళు. ఇంత ఎక్కిస్తాము. మెయిన్గా మీరేం చేయాలంటే ఇంతకుముందు 5 ఏళ్ళ కింద డబ్బాలు ఇచ్చినారు, 2 డబ్బాలు ఇచ్చినారు, ఇంటింటికి ఇచ్చినారు. కొత్త ఇస్తారంటేనమ్మా, మళ్ళా కొత్త ఇస్తారంటలేండి ఇప్పుడు. అదే
గ్రామాన్ని బట్టి గ్రామ సర్పంచ్ బట్టి ఉంటుందమ్మా. మనకు 2 డబ్బాలు ఇచ్చింటారు. 2 డబ్బాలు ఏమంటే ఓ దాంట్లో తడి చెత్త, ఓ దాంట్లో పొడి చెత్త. మామూలుగా మనం ఏం చేస్తామంటే మన ట్రాఫిక్ లో ఇంటికి వస్తానే అంతా డబ్బాలు వేసి ఇచ్చేస్తాను మనం. అట్లా చేయకూడదు అనమాట. ఎందుకంటే తడి చెత్త అంటే మన ఇంట్లో కాయగూరలు కానీ ఆకుకూరలు కానీ తొడ్డాలు తినే తర్వాత చికెన్ మటన్ ఎందుకు ఉంటాయి అవన్నీ తడి చెత్త. ప్లస్ ఇంకోటి పశువులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఎంతోమంది మిగిలిపోతున్నాయి. పేడ కానీ గంజు కానీ లేకపోతే మనం వేసిన మేతనే కొంత మిగిలిపోతుంది. అది కూడా తడి చెత్త. ఇవి ఏం చేయాలంటే మనం సపరేట్ డబ్బాలో వేయాలి. ఇంకోటి పొడి చెత్త అని ఉంటుంది. పొడి చెత్త అంటే ఏమంటే మన పేపర్లు కానీ ప్లాస్టిక్ కానీ గాజు బాటిల్ కానీ మందు సీసాలు ఉంటాయి కదా, మన టానిక్లు కానీ తాగేవి ఇంకా వేరేవి కానీ పేపర్లు ఏదైనా మనం టీవీనో రేడియోలో చెడిపోతే అవి కూడా చెత్త. అదంతా పొడి చెత్త ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు మన షెడ్ ఒకటి ఉంది పైన స్కూల్ దగ్గర చూసినారా మీరు ఎవరైనా చూసినారు. అది ఎందుకు కట్టించినామంటే మీరు వేసిన అవసరం లేదు. అది మీరు వేసిన అవసరం మనకి ఏదైతే మన చెత్త తీసుకుంటారో చెత్త తీసుకునే వాళ్ళకి ఇస్తే వాళ్ళు దానికి తెచ్చి అడిగి వేస్తాం అనమాట. అందులో చిన్న తొట్టెలు ఉంటాయి. చిన్నవి 12 తొట్టెలు ఉంటాయి, పెద్ద 6 తొట్టెలు ఉంటాయి. ఇప్పుడు ఏదో తడి చేత పొడి చేత 2 రకాలు అన్నాను కదా. పొడి చేత అనేదంతా చిన్నవి 12 ఉంటాయి. అందులో రకరకాలు ఉంటాయి. పేపర్ దీంట్లో ఎలా, అట్ట ముక్కలు దీంట్లో ఎలా, ప్లాస్టిక్ దీంట్లో ఎలా, ఏదైనా సెల్ ఏదైనా ఎలక్ట్రికల్ పరికరాలు ఉంటే దీంట్లో ఎలా, గాజు దీంట్లో ఎలా అని 12 రకాలు ఉంటాయి. మీకంటే పెద్ద తొట్టెలు 6 ఉన్నాయి. మీరు ఏదైతే తడి చేత ఇస్తారో మీరు ఎప్పుడైతే సపరేట్ చేసి ఇస్తారో మేము సపరేట్ గా తీసుకుని ఆ తొట్టెల్లో సపరేట్ వేయగలుగుతాం. తడి చెత్త అనేది ఏం జరుగుతుందంటే ఒక 4 రోజులు అట్లే కుళ్ళబెట్టినాం అనుకోండి. మనం మామూలుగా మనం పేడ దిబ్బలు వేస్తా ఉంటాం. అది ఎరువే కదా. అట్లా మేము వానపాములు తెచ్చి అందులో విడిస్తే 60 రోజులకి అనేది ఎరువు తయారవుతుంది. మనం ఏదైతే బయట యూరియాను సల్ఫేట్ ఇవన్నీ కొంటామో అవన్నీ కెమికల్ అన్నమాట. అవన్నీ వాడకూడదు. అందుకనే గవర్నమెంట్ అదే పనిగా ఇంటి నుంచి వచ్చే చెత్త నుంచి కూడా సంపద తయారు చేయాలనే ఉద్దేశంతో, సంపద అంటే మన ఆరోగ్యం బాగుపడింది అనుకోండి, అది కూడా సంపద ఉన్నట్లే. మీరు ఏదైతే చెత్త ఇచ్చినారో తడి చెత్త 60 రోజులు కుళ్ళబెట్టి వానపాము సాగారంలో చేస్తే అది ఎరువుగా మారుతుంది. మనం మామూలు బయట యూరియా ఎంత 300 సార్. 300 మూట 300 ఎన్ని కేజీలు? 50 కేజీలు. ఆ యూరియా ఎంతైతే కెపాసిటీ ఉంటుందో వానపాము ఎరువు కూడా అంత కెపాసిటీ ఉంటుంది. కాబట్టి నిదానం పనిచేస్తుంది. ఇప్పుడు మనం ఏదైనా ప్లాస్టిక్ ఏదైనా యూజ్ చేసే కొద్ది మనకు ప్రస్తుతానికి బాగానే ఉంటుంది. కానీ భవిష్యత్ తరాల వల్ల ఈ ప్లాస్టిక్ పెరిగిపోవడం వల్ల లోపల భూగర్భం తగ్గిపోతుంది. మనం రోడ్డు మీద ఇప్పుడు ఏదో మామూలుగా సిమెంట్ కనిపిస్తుంటారు. ఇంకొన్నాళ్ళు పోతే సిమెంట్ మళ్ళీ కనిపిస్తుంది, ఇంకొన్నాళ్ళు పోతే ప్లాస్టికే కనిపిస్తుంది రోడ్డు మీద కూడా. కాబట్టి మనం ఏదైతే ఈ ఇంట్లో నుంచి చెత్త ఇస్తారో సపరేట్ ముఖ్యంగా 2 భాగాలు చేసి ఇవ్వండి. వీళ్ళ మరి ఖచ్చితంగా 1వ తారీఖు నుంచి ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎందుకంటే ఇంతకుముందు గవర్నమెంట్ డైరెక్ట్ డబ్బులు ఇస్తాను. ఇప్పుడు మీకు ఏదైతే పంచాయతీలో డబ్బులు ఉన్నాయో అవే జీతాలు ఇవ్వమంటాను. ఎందుకంటే జీతాలు ఇక్కడ నుంచి ఇచ్చినాం అనుకోండి, మనం అడగడానికి ఉంటుంది, వాళ్ళు పనిచేయడానికి జవాబుదారితనంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మన జనాలు 1000 మంది జనాలు ఉన్నారు కాబట్టి 2 ఉంటారు. 2 ఖచ్చితంగా ఇంటింటికి వస్తారు. ఖచ్చితంగా మీరు దయచేసి ఈ చెత్త అనేది సపరేట్ చేసి ఇక గవర్నమెంట్ ఇచ్చిన డబ్బాలు పెట్టాల్సిన అవసరం లేదు. మనం ఏదైనా పెయింట్ డబ్బాలో చిన్న డబ్బాలు 2 పెట్టుకున్నా కావాలన్నమాట. మనకి రోజు అంతకంటే ఎక్కువ రాదు కదా చెత్త వస్తుందమ్మా. 5 లీటర్ల డబ్బా కంటే నిండా చెత్త రోజు వస్తే ఇప్పుడు రోడ్ల మీద ఎక్కడ వేయకోకుండా. ఎందుకంటే మనం ఏదైనా కానీ మనం రూపాయి సంపాదించినా ఇంకోటి చేసినా కానీ మన పిల్లలకు వస్తుంది. కాబట్టి మనం భవిష్యత్ తరాలు బాగుండాలంటే ఆరోగ్యం బాగుండాలంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. మెయిన్ మనం ఏం చేయాలంటే మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలంటే ఏం చేయాలా, మీరు ఇంటి దగ్గర చెత్త వేయకుండా రోడ్ల మీద వేయకుండా మన ఇంటి దగ్గర వచ్చే క్లాస్ ఇచ్చేసి చాలా ఉపయోగంగా ఉంటుంది. ఈ గవర్నమెంట్ అదే పనిగా నిన్నటి నుంచి 11వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు 15 రోజులు ప్రోగ్రాం పెట్టింది. కేవలం పరిసరాల పరిశుభ్రత మీదే ప్రోగ్రాం పెట్టింది. మాకు మీకు వేరే ఉద్దేశం ఏం లేదు. 15 రోజులు ఇది ఎవరికి విశదీకరించి తెలియజేసి మీ అందరి సహకారం కోరాలనే ఉద్దేశంతో
ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. దయచేసి మీరు ఇంకోటి ఈ ప్లాస్టిక్ పొడి చెత్త ఏదైతే ఇచ్చినారో మామూలుగా మనం సిమెంట్ రోడ్ వేస్తాం కదా, సిమెంట్ రోడ్డు తాగట్లు ఉన్నాయి. అట్లా మీ ప్లాస్టిక్ అనేది ఏం చేస్తామంటే కొన్ని మిషన్లు ఉంటాయి, దాని మిషన్లోకి వేస్తే అట్టమాదిరి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం పిల్లలు వాడుతాం అట్లా అట్లా ఆ అట్టమాదిరి తయారైన దాన్ని రోడ్లలో కూడా ఉపయోగిస్తారు. అంటే మరి ఈ వేస్ట్ అనేది ఎక్కడ భూమిలో కలిసిపోకుండా రోడ్లకు కూడా ఉపయోగించుకోవచ్చు అన్నమాట. అందుకని సపరేట్ గా ఏ రాష్ట్రంలో లేదండి ఇప్పుడు షెడ్ అదే ఉంది. మన రాష్ట్రంలోనే ప్రతి పంచాయతీలోనే ఉన్నాయి. కాకపోతే పనిచేసే వాళ్ళకి జీతాలకు ఇవ్వలేక కొన్ని రోజులు ఇబ్బంది కలిగింది. కానీ ఈ షెడ్లు అనేది చాలా ఉపయోగకరం. అంటే మన పల్లెటూరులో చాలా మంది ఎవరో దిబ్బలు వేసుకొని ఎరువు ఉపయోగించుకుంటారు కదా. కాబట్టి వీరినే చెత్త కూడా వీలైనంత వరకు బయట రోడ్ల మీద ఉండుకోకుండా ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేసి దాంట్లో కూడా ఎరువు మాది తయారు చేసి సంపద సృష్టించాలనే ఉద్దేశంతో ఈ షెడ్లు అనేది కట్టించడం జరిగింది. అదే పనికి 10,000 ప్రోగ్రాం కూడా దీని గురించే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు ముఖ్యంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కంటే డ్వాక్రా మహిళలు, ఎందుకంటే మహిళలే మాణిక్యాలు. మహిళ చెప్తే మహిళ తలుచుకుంటే ఏమైనా జరుగుతుంది. అందుకని అదే గవర్నమెంట్ ఒక రోజు ప్రాముఖ్యంగా తీసుకొని మహిళా సంఘాలతో మీటింగ్ పెట్టి వాళ్ళకి చెప్పండి ఉద్దేశం నిన్న స్కూల్లో జరిగింది. మీతో కూడా దీనికి ఉపయోగాలు పంచుకోవడం జరిగింది. దయచేసి 1వ తారీఖు నుంచి వీలైతే రేపటి నుంచే వాళ్ళని పనులు పెట్టిన చేస్తాం. 1వ తారీఖు నుంచి ముఖ్యంగా చెత్త అనేది ఎక్కడ రోడ్డు మీద వేయకుండా గ్రీన్ బయటలకి ఇచ్చేసి షెడ్ అనేది రన్నింగ్ తెచ్చుకొని సంపద సృష్టించాలి. మీరంతా సహకరించాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. అందరికీ నీకేమన్నా ఇబ్బంది అంటే